అపవాదునికి, సాతానుకు, దుష్ట శక్తులకు కావలసినది ఏంటంటే ఇదే. నిన్ను వాక్యము విననీయకుండా చేయాలి ఒకటి. రెండో విషయం ఏంటంటే చెప్పబడిన వాక్యాన్ని, నువ్వు విన్నటువంటి వాక్యాన్ని నీ అంతరంగంలో నిలపకుండా చేయాలి. అంటే గుర్తుకు లేకుండా చేయాలి. దేవుని పిల్లలరా, సాతానుగాడి ప్రయత్నం అది. ఏర్పరచబడిన వారిని సైతము మోసము చేసి నిత్యత్వానికి వెళ్ళవలసిన వారిని నిత్య నరకాగ్నికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి వాడితో మన ప్రవర్తన, మన పద్ధతి, మన క్రమము చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఇంకొక విషయం మీకు, సాతాను మానవుల యొక్క మనోనేత్రములకు ఎలాగా గ్రుడ్డితనము కలగజేస్తుంది. దేవుని పిల్లారా, పౌలయ్య గారు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ యుగ సంబంధమైన దేవత, ఈ యుగ సంబంధమైన దేవత మీ కన్నులకు ఎలా గ్రుడ్డితనము కలగజేస్తున్నది అనే వివరణ పౌలయ్య గారు క్లియర్గా చెప్పాడు. ఈరోజు మరొక అంశాన్ని ధ్యానిద్దాము. ఇదేంటంటే, ఒకసారి ఈ వాక్యం చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. కొందరికి ఈరోజు ఆదివారం అని కూడా తెలియట్లేదండి. ఈరోజు ఆదివారము దేవుని సన్నిధికి రావాలి, సమయానికి దేవుణ్ణి ఆరాధించాలని మరి అర్థమవుతుందో అర్థం కావట్లే, నాకు తెలియట్లే. దేవునికి మహిమ, హల్లెలూయా. నీ సంఘానికి నువ్వు కట్టుబడి ఉండాలి. ఇది నీకు ఆశీర్వాదం, తెలుసా? ఇది నీకు ఆశీర్వాదం. లేదు ఆ సంఘం పెద్దది, ఆ సంఘం అక్కడ టీవీలు ఉంటాయి, ఆ సంఘంలో పెద్ద మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది అని అట్లా పరుగులు తీస్తే అది మీ భ్రమ. దానికి ఆశీర్వాదము రాదు, దానివల్ల మీకు దీవెన రాదు ఎవరికైనా, అది అంతే. అపోస్తుల బోధ అంటే ఏంటో తెలుసా? అపోస్తుల బోధ అంటే ఏంటో తెలుసా? సంఘ సహవాసం అందును, అపోస్తుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. మరి ఏమర్థమవుతుందో తెలియట్లే. ఏంటిది? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీకు నేను సెలవిచ్చేది ఒకటి. పౌలయ్య గారు ఏమంటున్నాడు? ఈ యుగ సంబంధమైన దేవత మీ యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలగజేసేను. గుడ్డోనికి అర్థమవుతుందా సంఘం విలువ? గుడ్డోనికి ఏమన్నా ముందు ఏముందో తెలుస్తుందా? గుడ్డోనికి అర్థమవుతుందా ఆరాధనలో ఉన్న శక్తి? గుడ్డోనికి అర్థమవుతుందా వాక్యములో ఉన్న సారము? కాబట్టి దేవుని పిల్లారా, చాలా జాగ్రత్తగా. ఈ రోజుల్లో చాలామంది ఏమంటున్నారంటే దేవుడు ఆత్మయున్నాడు. యోహాను సువార్త 4:24లో చూస్తే దేవుడు ఆత్మ గనుక అనుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. హల్లెలూయా. జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు ఆత్మ. కరెక్టే, వాస్తవమే. దేవుడు ఆత్మై ఉన్నాడు.
ఆమెన్. పక్కలో చేయి పట్టుకొని చెప్పు, ప్రైజ్ ద లార్డ్ చెప్పు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నావు అన్నాడు. చెప్పండి అలా, దేవుడు ఆత్మై ఉన్నాడు. దేవుడు ఆత్మై ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, దేవుడు ఆత్మనే, కానీ అలాగునే దేవుడు మన పోలికలో కూడా ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. దేవునికి కూడా కాళ్ళు చేతులు ఇలా ఈ పరిస్థితి, మనకు మానవులు ఎలా ఉన్నారో దేవుడు కూడా అలాగా ఉన్నాడని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. ఆమెన్. హల్లెలూయా. సాతాను కన్నులకు గుడ్డితనం ఏం కలగజేస్తుందో తెలుసా? నిన్నైనా నన్నైనా ప్రపంచం మీద ఏం నరున్నైనా నరురాలనైనా ఎలాగ మభ్య పెడుతుంది, ఎలాగ గుడ్డితనం కలగజేస్తుంది తెలుసా? మనిషి చనిపోతే ఆ చనిపోయిన మానవుడు మానవురాలు దయ్యాలుగా మారుతారు, దయ్యాలైతారు అనే ఒక భావన మనుషుల హృదయాల్లో తీసుకొచ్చి వారి కన్నులకు గ్రుడ్డితనం కలగజేస్తుంది. ఏమైతే చనిపోయిన హల్లెలూయా ఏమంటారంట చనిపోయిన మనుషులు? ఒక జంతువు చనిపోయి రోడ్డు పక్కన పడి ఉందనుకో, ఒక పశువే కానీ లేదా ఒక కుక్కే కానీ అడి పక్కన ఒకవేళ పడిపోయిందనుకో, భయపడతారా అండి? ఆ రోడ్డు పక్కన ఒక పశువు ఏదన్నా ఒకటి చనిపోయి పడిపోయి ఉంటే మీరు భయపడతారా? పోనీ ఆ జంతువులైనా భయపడతాయా? ఓ పశువు చనిపోయింది, ఆ పశువు దగ్గరికి పోయి అమ్మో ఇది దయ్యమైందని భయపడతాయా? కానీ అదే ఒక మానవుడే, ఒక మానవురాలే చనిపోయి అక్కడ పడేశారనుకో, పడేయడం కాదు, భూమిలో రంధ్రం తీసి భూమిలో పడేసినా కానీ అక్కడికి వెళ్ళాలంటే భయం ఏంటి? ఎందుకు భయపడతారు? అక్కడ ఏ దుష్ట శక్తి ఉందో, చనిపోయినాడంట లేచి ఆ బొంద మీద కూర్చున్నాడంటరా, ఆత్మ తిరుగుతుందంటరా. మనుషుల కన్నులకు గ్రుడ్డితనం కలగజేసింది దుష్టశక్తుడు. ఈ భయాన్ని తీసుకొచ్చి పెట్టింది, మనిషికి విలువ లేకుండా చేసింది, మనిషికి విలువ లేకుండా చేసింది. చెబుతున్నాను వినండి జాగ్రత్తగా. ఆది కాండంలోకి రండి. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. దేవుడు మన స్వరూపమందు ఆగో 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 దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము అని నరుణ్ణి చేశాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి పోలికలో చేశాడు దేవుడు? దేవుని స్వరూపమందు దేవుని పోలికలో నరుణ్ణి సృజించాడు. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లరా, నరుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. నువ్వైనా నేనైనా ఇక్కడ కూర్చుని ఎవరైనా దేవుని పోలిక. మరి దేవుని పోలికలో ఉన్నవాడు ఎలా దెయ్యమవుతాడండి? దురాత్మ అవుతాడండి? దుష్టశక్తుడు అవుతాడండి? సాతానుగా మారుతాడండి? దెయ్యముగా మారుతాడు? ఆలోచన చెయ్యాలి.
ఆమేన్. అందుకే కీర్తనల గ్రంథము 1వ అధ్యాయంలో ఏముందంటే, దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రము ధ్యానించువాడు ధన్యుడు. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? విని వెళ్ళిపోవడం కాదు, చదివి వదిలేయడం కాదు, ధ్యానించాలి. ఎప్పుడయ్యా అంటే దివారాత్రులు, దివారాత్రులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు కదా, మరి నువ్వెందుకు ఆత్మలా లేవు అని ఒక ప్రశ్న. దేవుడు ఆత్మ గనక చనిపోయిన ఏ నరుడైనా ఏ నరురాలైనా ఆత్మగా మారి ఆ ఆత్మనే దెయ్యంగా ప్రవర్తిస్తుంది అని ఒక భావన మనుషుల గుండెల్లో సాతానుడు తెచ్చిపెట్టాడు. ఈరోజు ఇది వాస్తవం. చనిపోయినోడంట వాళ్ళ ఇంటికాడికి వచ్చి అలా డోర్ కొడుతుండంట, ఓ అయ్యా లే నాయనా అని, వామ్మ లే అమ్మ అని. గేటు కాడ వచ్చి నిలబడ్డదంట. చనిపోయిన ఆమె వచ్చి గేటు కాడ నిలబడి పేరు పెట్టి పిలుస్తుందంట, ఓ అమ్మ, ఓ అమ్మ. దేవుని పిల్లలారా, మనుష్యుడు ఎవరి పోలిక? దేవుని పోలిక. బైబిలే సెలవిస్తుంది, దేవుని స్వరూపము. ఆమేన్, హల్లెలూయా. మరొకరా ఆదికాండం 1:26, దేవుడు దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆ విధంగానే నేల మట్టిని పిసికి, చూడు ఆదికాండం 2:7, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. హల్లెలూయా, హల్లెలూయా. పక్కలో చేయబట్టుకొని చెప్పు, నరుడు జీవాత్మ, నరుడు దేవుని పోలిక. ఆమేన్. ఓ మాసి పొక్కబోడా అంటారు కొంతమంది. అంటే నువ్వు ఎవరిని అన్నట్టు లెక్క? నరుడు ఎవరి మనిషి, ఎవరి పోలిక? ఓ మాసినదారా అంటారు కొంతమంది. మరి వీళ్ళకు నరకానికి పోనీకనేమో, పాతాళానికి వెళ్ళనీకనేమో. భార్యను రకరకాల పేర్లు పెట్టి పిలుస్తారు, రకరకాల పేర్లండి. ఓ చెండాల్దానా, చెండాల్దంట. ఈ పొయ్య కాలాల దగ్గర పడితే ఇట్లే ఉంటుంది. విలువలు ఉండాలి దేవుని దగ్గర, మనకు గౌరవాలు ఉండాలి దేవుని దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనుష్యుడు దేవుని పోలిక. సరే, ఇప్పుడు మనుష్యుణ్ణి దేనితో తయారు చేశాడు దేవుడు? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారం మరలా చదువురా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుణ్ణి నిర్మించి, దేనితో అక్కలారా చెల్లెళ్ళరా? నేల మట్టితో నరుణ్ణి నిర్మాణం చేశాడంట. సరే, ఇప్పుడు ఈ భూమి పిసికాడు తేమ చేసి, ఆయన పోలికలో ఆయన ఆకారంలో ఒక బొమ్మ తయారు చేశాడు. ఆ బొమ్మ పెద్ద బొమ్మ, ఎంత పెద్ద ఓ బొమ్మ తయారు చేశాడు. ఇలా ఓ బొమ్మ తయారు చేశాడు. ఇప్పుడు మట్టితోనే చేశాడు కదా దేవుడు, అంతేనా కదా అక్కలారా, అన్నలారా? మట్టితోనే అనుంది ఆ బైబిల్లో. మరి మట్టి ఈ శరీరంగా ఎట్లా మారింది? ఆ మట్టి ఈ శరీరంగా ఎలా మారింది?
దేవునికి మహిమ. హల్లెలూయా. చాలా మందికి చెప్తారు మట్టితో దేవుడు మానవుని తయారు చేశాడని. సరే, మట్టితో మనిషిని తయారు చేశాడు అంటే ఓ బొమ్మను తయారు చేశాడు. ఇప్పుడు ఆ మట్టి ఈ శరీరముగా ఎలా తయారైంది? ఇది ప్రశ్న. చదువు, అదే వాక్యంలో కింద చదువు. ఆగో, బొమ్మను తయారు చేసి, మట్టితో బొమ్మను తయారు చేసి, ఆ బొమ్మ నాసిక రంధ్రాలు అంటే ఈ ముక్కు రంధ్రాల్లో నుండి జీవవాయువును అంటే దేవుని ఆత్మను తన ఊపిరిని జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. అంటే ఆ మట్టి శరీరంలోకి ఎప్పుడైతే దేవుని ఆత్మ, ఆ జీవాత్మ వెళ్ళిందో, ఆ జీవాత్మ వెళ్ళగానే ఆ మట్టితో నిర్మాణమైన ఈ తల ఇలా శరీరంగా మారిపోయింది. ఈ బాడీ మొత్తం మట్టితో ఉన్నది, ఆత్మ వెళ్ళేసరికి ఇలా శరీరంగా మారిపోయింది. ఈ కళ్ళు చూడడం ప్రారంభించాయి, మెదడు ఆలోచన చేయడం ప్రారంభించింది, నోరు మాట్లాడడం ప్రారంభించింది, చేతులు కదులుతూ ప్రారంభమయ్యాయి, కాళ్ళు లేచి నిలబడి మోపి నడువుట ప్రారంభమైంది. అంతే. ఇప్పుడు మొత్తం కథ అంతా ఎక్కడుంది? దేవుని ఆత్మలో ఉంది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, సరే, ఇప్పుడు ఈ మట్టిలో నుండి తీయబడిన ఈ శరీరం ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరంలోకి వచ్చిందో, ఇలా అంటే ఈ మట్టి శరీరంలోకి వచ్చిందో, మొత్తం ఈ విధంగా శరీరంగా మారింది. రైట్. అంటే లోపల ఎవరున్నారు? దేవుని ఆత్మ. ఈ ఆత్మ ఇప్పుడు ఈ శరీరాన్ని ఏం చేస్తుంది? మోస్తుంది, నడిపిస్తుంది, తిననిస్తుంది, క్రియలు చేయనిస్తుంది. ఈ ఆత్మే గనక ఈ శరీరంలో నుండి బయటకు వెళ్తే తిరిగి శరీరం మరలా ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోనికి వెళ్తుంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో చూడండి, దేవుడు ఏమంటాడు? దేవునికి మహిమ కలుగును గాక. ఆ దేవుడు జరావు, ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనం చివరి భాగం. నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఏంటంట? నీవు మన్నే గనక తిరిగి మన్నై పోదువు. దేవునికి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 7-15 వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము 7వ వచనం. ఆగో, మన్నైనది వెనుకటి వలె మరలా భూమికి చేరును, ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. హల్లెలూయా. అర్థమవుతుందా? వినాలి. ఏంటిది? మన్నైనది వెనుకటి వలె తిరిగి మరలా ఎక్కడికి వెళ్తుంది? మట్టిలోకి చేరును. కానీ నీలో ఉన్న ఆత్మ ఉందే, అది దేవునిది గనక తిరిగి అది ఎక్కడికి వెళ్తుంది? మరలా దేవుని యొద్దకు చేరును అని వాక్యం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. సరే, ఇప్పుడు ఈ మట్టి శరీరంలోకి దేవుని ఆత్మ వచ్చింది. దేవుని ఆత్మ రావడం వల్ల ఈ శరీరంగా మారింది. ఈ ఆత్మ ఈ శరీరాన్ని మోస్తుంది.
సరే అది 60, 70, 80, 100, 120, 200, 900, 1000, ఎన్ని సంవత్సరాలు ఆత్మ ఉన్నంత వరకు ఈ శరీరం నిలబడవలసిందే, చూడవలసిందే, మాట్లాడవలసిందే, బ్రతుకవలసిందే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. సరే, ఇప్పుడు దేవుడు ఆయన పోలికలో, ఆయన ఆకారములో, ఆయన పోలికగా నరుణ్ణి నిర్మాణం చేశాడు గనుక, స్త్రీని కూడా నిర్మాణం చేశాడు గనుక, దేవుని పిల్లారా, మరి దేవుడు ఆత్మ కదా, మనుషుల్లాగా ఆయనకు చేతులు, కాళ్ళు, కళ్ళు ఇవన్నీ ఉంటాయా? అవయవాలని ఉంటాయి దేవుని పిల్లారా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13 త్వరగా చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏది లేదు. హల్లెలూయా. ఆయన దృష్టికి అంటే ఆయన కళ్ళు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఆయన దృష్టికి అంటే ఆయన దృష్టికి కనబడనిది ఈ సృష్టములో ఏది లేదు. కనబడనిది అంటే కళ్ళు ఉన్నట్టా లేనట్టా? ఎవరు చెప్తలేరా? ఉన్నట్టే కదా. ఆమేన్. అంటే ఇప్పుడు మనకున్నట్టు ఆయనకు కూడా ఏమున్నాయి? దేవుని స్తోత్ర. హల్లెలూయా. మలాకి రాసిన పత్రిక 3:16. మలాకి పత్రిక 3:16 త్వరగా. మలాకి గ్రంథము 3:16. మత్తయి సువార్త యువతల్ని. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాటలాడుకొనుచుండగా, ఆగో యెహోవా చెవి యొగ్గి వినను. అంటే ఆయనకు చెవులు ఉన్నాయా లేవా? చెప్తలేరా అందరూ? ఉన్నాయా లేవా? దేవునికి మనలాగా చెవులు ఉన్నాయా లేవా? మరి ఆయన పోలిక కాదు మనుషులని నిన్ను సాతాను ఎంత మభ్య పెడుతున్నాడు చూడు, ఎంత గ్రుడ్డితనం కలగజేస్తున్నాడు. నీ కన్నులు ఇష్టం వచ్చినవి చూడాలా, నీ చెవులు ఇష్టం వచ్చే వినాలా? ఎవరికున్నాయి ఇలాగా చెవులు? ఈ చెవులు ఎవరి పోలిక? దేవుని చెవి పోలిక. ఈ కన్ను ఎవరి పోలిక? దేవుని కంటి పోలిక. ఆమేన్. బా, దేవుని సారమంతా, సత్యమంతా ఎవరిలో పెట్టాడు? మనుషులో, నరునిలో, నరురాల్లో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం 10:8. యోబు గ్రంథం 10:8 త్వరగా చదవాలి. యోబు గ్రంథం 10:8. మీరు నేర్చుకోవాలండి. ఉత్తగా ఏదో పొయ్యి అక్కడికి పోతే ఏడుస్తే తుడిస్తే అబ్బాయి అది కాదు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే పాఠం తప్పదు. ఆమేన్. నీ హస్తములో నాకు అవయవ నిర్మాణము చేసెను. నీ హస్తములు ఎవరి హస్తాలు? దేవుని హస్తాలు. అంటే దేవునికి చేతులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? నీ హస్తాలు. హస్తాలు అంటే ఏంటి బాబా? చేతులేగా. నీ హస్తములు నాకు, యోబయ్య గారు అంటున్నాడు, నీ హస్తాలు, నీ చేతులు నాకు అవయవ నిర్మాణము కలుగ చేశాయి. అంటే దేవునికి మనలాగా చేతులు ఉన్నాయా లేవా? ఈ ముంగటోళ్ళే చెప్తారు, వెనుకోళ్ళు మాత్రం ఉన్నాయా లేవా? ఉన్నాయా అయ్య గారు? మనోళ్ళు కనబడతలేరు, ఎక్కడ పోయిరో? దేవుని స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాయా లేవా? ఆయనకు మనలాగే కన్నులున్నాయి, మనలాగా ఆయనకు చెవులున్నాయి, మనలాగా ఆయనకు చేతులున్నాయి. మనం ఎవరి పోలిక? దేవుడు ఎవరి పోలిక? మన పోలిక. ఆమేన్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జంతువులకు చేతులు ఉంటాయా అండి? పక్షులకు చేతులు ఉంటాయా? ఆమె యెషయా గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథము 1వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1, 2 వచనాలు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆగో, ఎవరు మాట్లాడుతున్నారంట? ఎవరు మాట్లాడుతున్నారు? యెహోవా అంటే దేవుడు. దేవుడు యెహోవా మాట్లాడుచున్నాడంటే ఆయనకు నాలుక ఉన్నట్ట లేనట్ట? నోరున్నట్ట లేనట్ట? ఆ దేవుడి మందిరానికి వెళ్తే ఆమె ఇట్ట చేసింది, ఈయన ఇట్ట చేశాడు, ఆయన ఇట్లా దీవించబడ్డాడు, ఆమె ఇట్లా దీవించబడ్డది. ఇవన్నీ వేస్ట్ అండి మాటలు. ఓ సంఘంలో దేవుని మందిరంలో చెప్పే మాటలు వాటికి తావు లేదు సంఘంలో. వాస్తవికంగా చెప్పాలంటే యేసు క్రీస్తు వారు కూడా అలాంటి వాటిని ప్రకటించలేదు ఎక్కువ. నిజ దేవుడు ఎవరో మనం కనుక్కోవాలి, ఆయనకు లోబడి ఉండాలి, అదే ప్రాముఖ్యం. ఆమెన్, హల్లెలూయా. యెహోవా మాట్లాడెను అంటే ఆయనకు నోరుందా లేదా? నాలుక ఉందా లేదా? ఇవి ఎవరికి ఉంటాయి? మనుషులకు ఉన్నాయా లేవా? దేవునికి మహిమ, హల్లెలూయా. అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయం 50వ వచనం. అపోస్తల కార్యములు 7:50, 7వ అధ్యాయము 50వ వచనం. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. పాదపీఠం అంటే ఆయన కాళ్ళు ఉన్నాయా లేవా? మనకున్నట్టు ఆయన కాళ్ళు ఉన్నాయా లేవా? పాదాలంటే ఏంటివి? పాదం ఉందంటే కాళ్ళు ఉన్నట్టేగా. అర్థమవుతుందా? అర్థమైన వాళ్ళందరూ ఒకసారి 2 చేతులు పైకి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంతేనా మీ సౌండ్? ఆయనకు పాదాలు ఉన్నాయి. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 5వ వచనం. నరుల యొక్క చెడుతనము భూమి మీద చాలా గొప్పదనియు, ఆగో ఆయన హృదయము యొక్క, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదనియు యెహోవా చూచి తాను భూమి మీద నరులను, అగో భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది, అగో ఆయన తన హృదయమునందు ఏం చేశాడంట? నొచ్చుకున్నాడు. అంటే దేవునికి హృదయం ఉందా లేదా? ఉందా లేదా? ఇలా చదువుకోవాలి బైబిల్. అందుకే దేవుడు ఎవరి పోలిక? చెప్పలే, చెప్పు. దేవుడు మన పోలికను పక్కలో చేపట్టుకొని చెప్పు. దేవుడు మన పోలిక, మనము దేవుని పోలిక. ఆమేన్, ఆమేన్. దీన్ని ఇష్టం ఉన్నట్టుగా పాడు చేసుకుంటారు, ఇష్టం ఉన్నట్టుగా. ఈ కళ్ళను చూసినప్పుడు, ఈ చెవులను చూసినప్పుడు, ఈ హృదయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు, ఈ శరీర అవయవాలన్నీ చూస్తున్నప్పుడు ఎవరు గుర్తుకు రాలి నీకు? ఆమేన్, హల్లెలూయా. ఒకడు పోయి ఈ తల తీసుకొని పిల్లర్కి వేసుకొని ఇలా కొట్టుకుంటుండు. ఇంట్లో కొద్ది చిన్న సమస్య వచ్చింది, ఆ పిల్లర్కి వేసి ఇలా కొడితే వాడి తల పట్టుని ఇక్కడ దాకా పగిలింది. 7 కుట్లు పడ్డాయి. వాడికి ఏం అర్థమైంది? నోరుందు కానీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే అవుతుందా?
కన్నులున్నాయి కానీ ఇష్టం ఉన్నట్టు చూస్తే అవుతుందా? చెప్పట్లే ఆమె ఇట్లా చెప్పండి. ఆమె హల్లెలూయా. మనలాగానే దేవునికి చేతులున్నాయి, కాళ్ళున్నాయి, కళ్ళున్నాయి, ముక్కుంది, సమస్త అవయవాలు ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే ఆయన పోలికలో మనల్ని తయారు చేశాడు ఆయన. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. నిర్గమకాండం 3:14 నిర్గమకాండము 3:14. అందుకు దేవుడు నేను ఉన్నవాడను, నేను అనువాడనై ఉన్నాను. ఉన్నవాడను అంటే మిగతా అవయవాలన్నీ కూడా నాలో ఉన్నాయి. ఆమేన్ హల్లెలూయా. కాళ్ళు, చేతులు, కన్నులు, ముక్కు, నోరు, పొట్ట ఇవే కాదు, మిగతా అవయవాలన్నీ కూడా ఇంకా నాలో ఉన్నాయి. అందుకే నేను ఉన్నవాడను. ఆమేన్ హల్లెలూయా. నేను ఉన్నవాడని అంటున్నాడు దేవుడు. దేవుని పిల్లరా, భూమి మీద నువ్వు సాధారణంగా జీవిగా బ్రతున్నావు, ఇష్టం వచ్చినట్టుగా దీన్ని ఆడుకుంటున్నావు. ఇది ఎవరి పోలిక తెలుసా? ఓ జంతువుకు లేదు భాగ్యము, ఓ పక్షికి లేదు భాగ్యము, ఓ క్రిమి కీటకానికి లేదు భాగ్యము. నీకుంది. నువ్వు దేవుని పోలిక, నువ్వు దేవుని పోలిక. దేవునికి మహిమ. హల్లెలూయా హల్లెలూయా. అర్థమవుతుందా? మనం ఎవరి పోలిక? వెనకాల కుర్చీలో కూకొని అద్దాలు పెట్టుకొని చూస్తున్నావా? మనం ఎవరి పోలిక? ఏంది? ఏమో మాలో కొంచెం కన్నాను. మా అయ్యగారు ఎన్నుకనే ఉండు జరా. హల్లెలూయా హల్లెలూయా. వేరే సంఘాలలో ఇంకెక్కడ నీకు చెప్పరండి ఇట్లాగా. నా దగ్గర చాలా మెసేజ్లు ఇప్పుడు నీకు అవసరం కనుక చెప్తున్నాను నేను. ఎందుకంటే ఇవి సంఘం ఎత్తబడి నీకు వచ్చినాయి కనుక నీకు దేవుడు అర్థం కావాలి, అర్థం కావాలి. అసలు దేవుని పరిస్థితి ఏంది, దేవుని స్థితి ఏంది, ఆయన మంచితనం ఏంది, ఆయన గుణం ఏంది, ఆయన పరిస్థితి ఏంది, నువ్వేంటి, నీకు అర్థం కావాలి ఇదంతా. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒకరికి ఒకలా, ఇంకొకరికి ఇంకలాగా ఈ అవయవ ఆకృతులు కలగజేశాడా? అందరికీ దేవుడు చేతులేగా ఇచ్చింది, అందరికి కాళ్ళే కదా. ఒకవేళ కుంటోడో, గుడ్డోడో, అవుటోడో ఉన్నా కానీ ఆ చెవి లోపంతో అది ఉంటుంది. కానీ చెవి అయితే ఉంటుంది కదా. చెవి వినబడతలేదంటే లోపల చెవి సమస్య ఏంటో కానీ చెవి అయితే. దేవునికి మహిమ. హల్లెలూయా. మనము దేవుని పోలిక. అందుకే ఈ ఆది కాండంలో ఏం రాసి పెట్టాడు? 1:26 ఆయన పోలిక చొప్పున ఆయన ఆకారంలో నరులను చేశాను. ఆయన పోలిక మనది. కానీ సాతాను ఏం కలగజేస్తుండు? గుడ్డితనము గుడ్డితనము గుడ్డితనము. ఒకడంటాడు జంతువు చచ్చిపోయి తీసి అక్కడ పడేస్తే, నేను కూడా చెప్పాను ఇంతకుముందు, జంతువు చనిపోయాడ పడేస్తే దాని తోలు తీసి బెల్ట్లు తయారు చేస్తారు. అసలు దేవుని చర్మంతో ఏమైనా తయారు చేస్తారా అండి? ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అందుకే నీ వెంట్రుకలు సైతం లెక్కింపబడి ఉన్నాయి. దేవుని వెంట్రుకలు ఎన్నున్నాయో దేవునికి తెలియదా? నీ వెంట్రుకల లెక్క కూడా దేవునికి తెలుసు. ఆమేన్ హల్లెలూయా. అది తిరిగి ఒకటి నల్లగా కావాలన్నా, తిరిగి తెల్లది కావాలన్నా అది దేవునికి తెలియక జరగదు. ఒకటి మొలవాలన్నా, ఒకటి ఊడాలన్నా దేవునికి తెలుస్తుంది, తెలిసే జరుగుతుంది ఆ ప్రక్రియ. ఆమేన్ హల్లెలూయా. ఎంత గొప్ప మహిమ దేవుడు మనలో ఉంచాడో దీన్ని పాడు చేయొద్దండి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఇది దేవుని పోలిక మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ బయటికి వెళ్తుంది.
ఈ మనుషుడు చనిపోయినప్పుడు ఏమవుతాడంట? దెయ్యం అవుతాడంట అని మనోనేత్రంలోకి ఎవరు గుడ్డితనం కలిగజేశారు? సాతానండి. దేవుని పోలికలో ఉన్న మనం, దేవుని ఆత్మను కలిగి ఉన్న మనం, నరులు ఎవరైనా దెయ్యాలుగా మారుతారా? దెయ్యాలుగా మారుతారా? దెయ్యాలుగా మారుతారా? ఒక ఆవిడకు దురాత్మ పట్టింది చౌటుప్పల్ పట్టణంలో. పడితే ప్రార్థన చేశాం, మందిరాన్ని తెచ్చారు, ప్రార్థన చేశాం. విలవిల విలవిల్ల ఆడింది, విలవిల విలవిల్ల ఆడింది. కింద పడిపోయి ఏమన్నదో తెలుసా? తల్లు పటపట పటపట కొరుకుతుంటే అప్పుడు నేను ఒక మాట అడిగాను, నువ్వెవరివి, నీ పేరేంటి, ఎందుకు ఈ పాపని ఇంతగా ఇబ్బంది చేస్తున్నావు అని అడిగితే ఆమె అంటుంది, ఆమె ద్వారా మాట్లాడుతుంది ఆ దురాత్మ దుష్టశక్తి, నా పేరు అనసూయమ్మ, నేను మహబూబ్నగర్ ప్రాంతంలో చేతబడులు చేసేదాన్ని. నాకు అనిపించింది, నువ్వు అబద్ధం చెబుతున్నావు అన్నా. ఏంటి? నువ్వు అబద్ధము చెబుతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అబద్ధం చెబుతున్నావు. నువ్వెవరో కరెక్ట్గా చెప్పు. మనుషుడు ఎవరు చనిపోయి దయ్యాలుగా మారరని దేవుని వాక్యములో సృష్టికర్త రాసుంచాడు. నువ్వెవరో చెప్పు అంటే అప్పుడు నన్ను ఇలా గట్టిగా కళ్ళు గుడ్లప్పగి చూసి గుర్తుపట్టావుగా అని అంటుంది. దేవుడి స్తోత్రం. ఎవరు? తోయబడిన దూత, పరలోకము నుండి తోయబడిన దూత. దూత. హల్లెలూయా. వాస్తవం అండి. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటే, మనుష్యుడు దెయ్యంగా మారడు. నీ భ్రమ, నీ కన్నులకు ఎవరు గుడ్డితనం కలగజేశారు? చచ్చిపోయినోని పోయి పట్టుకోవద్దంట. వాని ఇంటి ముంగడ పోయి అడుగు పెట్టినా నిలబెట్టి ఇంటికి వచ్చి స్నానం చేయాలంట. ఆ బట్టలు తీసి ఉతకాలంట. ఎంత భ్రమ పెడుతుంది దెయ్యం నిన్ను. ఒక మనుషుణ్ణి చనిపోయినోడిని, ఒక చనిపోయినామని దెయ్యంగా నిన్ను చూపిస్తూ ఎంత భ్రమ పెడుతుంది సాతాను. అసలు దెయ్యం ఎవరు? వాడు దెయ్యం. హల్లెలూయా. మనం ఎవరి పోలిక? జోస్ కబలో గట్టిగా గట్టిగా నోరులేవు. తినలే, వారానికి 3-4 సార్లు మటన్ తింటారు, చికెన్ తింటారు, 3 పూటలు భోజనం చేస్తారు. బలమే లేదు అసలు. ఉందా? దేవుడి. హల్లెలూయా. మనం ఎవరి పోలిక? దేవుని పోలిక. ఆమేన్. హల్లెలూయా. మనము దెయ్యాలము కాము. ఏం చేస్తామో తెలుసా? చెబుతాను, వినండి. వినండి. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7:9. త్వరగా యోబయ్య గారు రాస్తున్నాడు. యోబు గ్రంథము 7:9. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు వెళ్ళిపోయిన వాడు మరి ఎప్పటికి రాడు. హల్లెలూయా. పాతాళమునకు వెళ్ళిన వాడు తిరిగి మరలా ఎప్పటికి వస్తాడా? రాడు. రానటువంటి వాడు దెయ్యం ఎలా అయ్యాడు? ఇక్కడ కళ్ళు మూసిన వాడు ఎక్కడికి వెళ్తాడు? ఒక్క క్షణం మాత్రాన. యోబు గ్రంథము 21వ అధ్యాయం 13వ వచనం చదువు. యోబు గ్రంథం 21:13. త్వరగా. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు,
ఒక్క క్షణములోనే ఆగో చనిపోయిన వాడు ఒక్క క్షణములోనే ఎక్కడ దిగుతాడంట? పాతాళముకు దిగితే దెయ్యం ఎక్కడరా నాయన అయ్యేది? బైబిల్లో దేవుడు రాసి పెట్టాడు, చనిపోయిన స్త్రీ అయినా పురుషుడైనా క్షణం మాత్రాన పాతాళములో ఉంటారు. క్షణం అంటే ఒక సెకండ్, చిటికేస్తామే సెకండ్లో నిత్య పాతాళములో ఉంటే ఇంకా దెయ్యాలు ఎక్కడైతారు? అంటే నీ కన్నులకు ఎవరు గుడ్డితనం కలగజేశారు? ఎవరు మభ్య పెడుతున్నారు? మనుషులు దెయ్యాలు అవుతారని. దేవుని మనస్సు అర్థం చేసుకోవాలి. నీ తోటి వ్యక్తిని నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే ఇతడు ఎవరి పోలిక, ఈమె ఎవరి పోలిక, నీ భార్య ఎవరి పోలిక? ఓ బోకి ముఖం దానా అంటుండు మన్నోడు. బోకి ఎలా ఉంటుంది మరి? ఎందుకు వస్తున్నాయి ఈ మాటలు నాకు అర్థం కావట్లే. ఇలా దెయ్యాలు పట్టినాయి నిజంగా. ముందు దెయ్యం ఆయనలో ఉంది, ఈమనాలి ఓ దెయ్యం మొక్కపోవడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా అంటారా? అమ్మో, మా ఆడపిల్లలు ఏం తక్కువేం కాదులే. ఆడపిల్లలు కూడా ఏం చేస్తారో వాళ్ళు కూడా రకరకాల పేర్లు పెడతాడు దేవుడు. వాళ్ళు చెప్పిన పేర్లు పెడితే ఏంలే. ఎందుకంటే వాక్యం ఇది దేవుని ఆలయం, మనందరం ఎవరు? దేవుని ఆలయం. కాబట్టి ఇక్కడ ఎవరి మాటలు ప్రకటించబడాలి? దేవుని మాటలే. ఈ జోకులు, ఈ కథలు, ఈ కార్ఖాన్లు కాదు. ఆమేన్. దానికి ఒప్పుకోరు. ఐంధవులు నయ్యం, వారి గుళ్ళల్లో ఈ కథలు, ఈ కార్ఖాన్లు చెప్తారా? వాళ్ళు ఏమైనా మంత్రం ఎత్తారంటే అదే చదువుతారు, అంతేనా కదా అయ్యగారు? కానీ చాలా సంఘాల్లో ఇది ఒక పెద్ద పనికి మాలిన స్థితి తయారైంది. దెయ్యం కుయుక్తి, వాక్యం తక్కువ ఉంటుంది, ఇక సుత్తి. ఈమె కోటీశ్వరాలు అయింది ఇన్ని పైసలు ఇస్తే, ఆమెకి రోగం పోయింది ఇలా ఇన్ని డబ్బులు తెచ్చిస్తే, ఆయనకు ఈ పరిస్థితి. అది అవసరం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పుకునేది ఉంటే చెప్పుకో. పొద్దాక అదే సుత్తి చెప్పుకుంటే, పొద్దాక అదే బాధ, నేను ఇన్ని బాధలు పడ్డా, ఇన్ని కష్టాలు పడ్డా, మన్ను తిన్నా, మశానం తిన్నా, చెట్ల ఆకులు తిన్నా, గంజి తాగినా అట్లా చెప్పమంటే ఇక్కడ బోలమందో అని చెప్తారు. మీరు గంజి తాగిన వాళ్ళు లేరా? మీరు కష్టాలు పడలేరా? ఇక్కడికి వచ్చింది ఎందుకంటే దేవుని వాక్యం వినాలి, వాక్యమే మనం ప్రకటించాలి. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ. భూమి మీద ఎవడైనా కష్టాలు పడ్డోడే, వాక్యమే సెలవిస్తుంది. భూమి మీద పుట్టిన ప్రతి నరుడు కొన్ని దినాలు చీకటిలో, కొన్ని దినాలు వెలుగులో నడుస్తాడంట. ఆమెన్, హల్లెలూయా. చీకటి దినాలు అంటే ఏంటివి? శ్రమ దినాలు. ఆ శ్రమ దినాల గురించి వివరణ చేస్తే ప్రతి మనుష్యునికి ఉంటుందా ఉండదా? ప్రతి జంతువుకు ఉంటుందా ఉండదా? ప్రతి పక్షికి శ్రమ ఉంటుందా ఉండదా? పుట్టిన నరుడు ఉదయం లేచి ఆహారం కొరకు పరుగు తీయవలసిందే. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘము పరలోకానికి నిలబడుతుందో అది ఇంపార్టెంట్, దాంట్లో చేరాలి నువ్వు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మాంత్రికుడు దెయ్యాలు నిలగొట్టిండు నేను చూసిన, ఒక బాబా దెయ్యాలు నిలగొట్టింది చూసిన, ఒక పాస్టరు దెయ్యాలు నిలగొట్టిండు. లోకములో జరగని దాన్ని మనం చెప్పాలి సంఘంలో. ఒక మాంత్రికుడు దేవుని ఆధిక్యత చెప్తాడా? యెహోవా యేసు క్రీస్తుల వారి గురించి ప్రకటన చేస్తాడా? చెయ్యడు. ఒక బాబా నిజ దేవుడైన యేసు క్రీస్తుని గురించి చెబుతాడా? అది మనం చెయ్యాలి. ఆమేన్. సంఘములో ఉండవలసిన అర్హత దానికే. నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? నిజమైన ఆరాధన, చాలామంది యెరూషలేము పట్టణానికి వెళ్తారు, అక్కడ యేసు ప్రభు తిరిగాడు, అక్కడ ఉన్నాడు, వాస్తవమే. కానీ యెరూషలేము దేవాలయంలో ఆరాధన చేస్తే బాగుంటుంది అని అక్కడికి వెళ్ళి ఆరాధన చేస్తారు. కొంతమంది యోర్దాను నదిలో యేసయ్య ఎక్కడ బాప్తీసం తీసుకున్నావు అక్కడ బాప్తీసం తీసుకోవాలని, బాప్తీసం తీసుకున్న సైతం మళ్ళీ అక్కడికి వెళ్ళి బాప్తీసాలు తీసుకుంటున్నారు. అది ఒక సూచనార్థంగా మనకు తెలియజేయబడ్డది. బైబిల్ గ్రంథంలో ఏముందో తెలుసా?
నిజమైన ఆరాధన ఏంటో తెలుసా? సంఘముగా కూడుట, అంటే అపోస్తుల సహవాసము, సంఘ సహవాసము. రెండోదిగా రొట్టె విరుచుట. మూడోదిగా అపోస్తుల బోధ. నాలుగోదిగా అపోస్తుల యొక్క సహవాసము. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎడతెగని ప్రార్థన. ఇది నిజమైన ఆరాధన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏ సంఘములో అయితే అపోస్తుల సహవాసం ఉంటుందో, ఏ సంఘములో అయితే రొట్టె విరుచుట ఉంటుందో, ఏ సంఘములో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ సంఘములో అయితే అపోస్తుల బోధ ఉంటుందో, అది నిజమైన ఆరాధన. ఆ సంఘము దేవుని రాజ్యానికి అర్హతగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఒక ఆయన పోయాడు, ఆర్థిక శాఖ మంత్రి, యెరూషలేముకి వెళ్ళాడంట. అపోస్తుల కార్యగ్రంథంలో ఉంది. యెరూషలేముకి వెళ్ళి అక్కడ ఆరాధన చేసుకుందామని వెళ్తే అక్కడ దొరికింది ఏం లేదు. రథం మీద వెళ్ళేటప్పుడు బైబిల్ తీసి చదువుతుంటే అప్పుడు ఆయనకు ఒక వాక్యం దొరికింది యెషయా గ్రంథంలో. దాని అర్థం భావించేవాళ్ళు, వివరించేవాళ్ళు ఎవరని చూస్తే, దేవుని ఆత్మ ఫిలిప్పుని కొనిపోయి రథము దగ్గర ఆపగా, ఫిలిప్ అన్నాడు, ఏం చదువుతున్నావయ్యా అంటే, ఇది నాకు అర్థమైతలేదా అంటే, దాని వివరణ ఫిలిప్ అయ్య గారు ఇస్తే అప్పుడు రోడ్డు పక్కన నీటిలో బాప్తిసం పొందాడు ఆర్థిక మంత్రి. ఆమేన్. యెరూషలేములో పెద్ద గుళ్ళల్లో, పెద్ద టెంపుల్లలో, పెద్ద పెద్ద చర్చిలలో అబ్బా మంచి ఆరాధన అంటే ఇవి లేకపోతే వేస్ట్. ఆమేన్, హల్లెలూయా. నువ్వు పోయేది ఆ చర్చి గోడలు చూడనీకే, అక్కడ పాస్టర్ గారు వేసుకున్నటువంటి బట్టలు చూడనీకే, ఆ పాస్టర్ గారు వాడే కారును చూడనీకే, ఆ పాస్టర్ గారు ఒర్రుని చూడనీకే, వీటికే నువ్వు వెళ్ళేది. కానీ వాక్యాన్ని నెరవేర్చడానికి వెళ్ళట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. నీ కన్నులకు గురుడితనం ఎవరు కలగజేశారు? ఈ యుగ సంబంధమైన దేవత. దేవుని పిల్లారా, చదువు. యోబు గ్రంథం 21:13 ఏముంది? ఒక్క క్షణం మాత్రమున చనిపోయినవారు ఎక్కడ ఉంటారంట? పాతాళములో. ఇంకా దెయ్యాలయ్యేది ఎక్కడరా నాయన? దెయ్యాలైతే అంట, మనుషులు దెయ్యాలైతారంట. యోబు గ్రంథం 14:10-11 వచనాలు. 10, 11, 12 త్వర. ఆగో అయితే నరులు మరణమై కదలలేక, ఆగో చనిపోయినోడు మరణమై కదలలేకబడి ఉంటే వాడు దెయ్యం అవుతాడంట. ఇప్పుడు బతికున్నోని చూసి భయపడాలా, లేకుంటే సచ్చినోని చూసి భయపడాలా? ఆడు కదలలేకుండా పడిపోయి ఉన్నాడు. నరులు ప్రాణం విడిచిన తర్వాత వారు ఏమైపోదురు? అగాధ జలములు ఎట్లు ఇనికిపోవునో, నది నీరు ఎట్లు ఎండిపోవునో, ఆగో అలాగనే నరులు పడుకొని తిరిగి లేవరు. ఆకాశము గతించిపోవును, వాళ్ళు మేల్కొనరు. ఎవరిలో ఎవరు వారిని నిద్ర లేపజాలరు. నీవు పాతాళములో నన్ను దాచిన ఎడల ఎంతో మేలు. హల్లెలూయా. పడుకొని చనిపోయినోడు తిరిగి లేవడు, వాడు కూడా కదలడు, దెయ్యాలు అవుతారంట. 12:10 యోబు గ్రంథం 12:10 త్వరగా చదవాలరా. ఆ పిల్లల్ని తీసి పక్కబడి. జీవరాశుల ప్రాణమును, ఆగో మనుషులందరి ఆత్మలను దేవుని వశాన ఉన్నాయి. దేవుని వశాన చనిపోయిన వ్యక్తుల యొక్క జీవరాశుల ప్రాణాలు, మనుషుల ఆత్మలు ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని వశంలో ఉన్నాయి. ఇంకా దెయ్యాలుగా ఎక్కడ తయారవుతారు భూమి మీద? దెయ్యాలుగా ఎక్కడ? చనిపోయినోడు దేవుని దగ్గర ఉంటాడు, ఆయన వశంలో ఉన్నాయి వారి ఆత్మలు. ఇంకా దెయ్యాలు ఎక్కడ అయ్యేది?
నీ కన్నులకు గ్రుడ్డితనం కలగజేసింది అపవాది. ఏ కొంతమంది ఇంట్లో ఒక వ్యక్తుడు చచ్చిపోతే ఇల్లు వదిలిపెడతారు. ఎన్నేళ్ళు? 3 నెలల, 6 నెలల, సంవత్సరమా? ఒక ఇంట్లో ఒకరు చనిపోతే ఎవరికైనా వివాహం చేయాలంటే కథం, అది పెండింగ్ సంవత్సరం దాకా. ఎంత గ్రుడ్డితనం కలగజేసింది సాతాను నీకు. ఇల్లు వదిలిపెట్టమని దేవుడు చెప్పాడా? హల్లెలూయా, 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 హల్లెలూయా. యెషయా గ్రంథం 26:14. యెషయా గ్రంథం 26 అధ్యాయం 14 వచనం త్వరగా చదువురా. యెషయా గ్రంథం 26 అధ్యాయం 14 వచనంలో, ఆగో చనిపోయిన వారు మరలా బ్రతకరు. కీర్తన గ్రంథం 49:16 నుండి లేదా 19 వచనం చదువు చాలా, అంతెందుకు. కీర్తనల గ్రంథము 49 అధ్యాయము 19 వచనం. ఆగో వారు మరి ఎన్నడూ వెలుగు చూడరు. చనిపోయిన వాళ్ళు అండి, చనిపోయిన వాళ్ళు. కానీ ఈరోజు సాతాను ఏం చేస్తుంది? నీ కన్నులకు గ్రుడ్డితనం కలగజేసింది. ఏం గ్రుడ్డితనమో? చనిపోయిన వాళ్ళు దెయ్యాలు అవుతారు. మన ఒక ఆయన కళానగర్లో ఆయన భార్య చనిపోయింది. ఆమె దెయ్యంగా వచ్చి ఇంట్లో కూకుందంట. కొంతమంది ఏం చేస్తారు? పిన్నమ్మలు అవి తింటాయి అంట. కొంతమంది చనిపోయినాక ఏం చేస్తారు? 3 వద్దులు, 5 వద్దులు, ఇంకేం చేస్తారు? ఏ వద్దులు? దినాలు చేస్తారు. చేసినప్పుడు ఏం పెడతారు? తీసుకెళ్ళి ఈయన బతుకున్నప్పుడు చేపలు తిన్నాడు, ఈయన బతుకున్నప్పుడు రొయ్యలు తిన్నాడు. అమ్మో ఈయన కోడిగుడ్లు అంటే ఇష్టం, అది కూడా ఉడకబెట్టిన కోడిగుడ్డు అంటే ఇష్టము. ఉడకబెట్టిన కోడి, అది కూడా కోసి కారం వేయాలి దాంట్లో అని దాన్ని పచ్చలు చేసి కారం. మా అమ్మాయి గారికి బగారు అంటే చాలా ఇష్టము. అవన్నీ దానికి ఏం కూడ అని పెట్టిర్రు? ఏం కూడ అది? కూడు ఏం కూడు అని పెట్టిర్రు? దాని పేరు పిండాకుడు. అవన్నీ వండి ఓ పెద్ద ఆకు, చిన్న ఆకు కాదు అది. అసలు మనకి వామిటింగ్ వస్తుంటుంది అది చూస్తే. అన్నీ పెట్టేసరికి అన్నీ పెట్టి తీసుకెళ్ళి ఎడబెడతారు. ఆ పాతిన రాయి దగ్గర పెడతారు. ఇక నాయన తిను. చిన్న కొడుకు ఏడ్రా, కమియర్ పోయిరా, థమ్సప్ పోయిరా నాయనకు. చచ్చి ఎక్కడ ఉన్నాడు? వాక్యం ఏం చెప్తా? దేవుని వశములో అతని ఆత్మలున్నాయి. క్షణం మాత్రం అతడు కనబడకుండా పాతాళానికి దిగిపోయాడు. ఆయనకి ఏం పోతుంటారు? ఇక థమ్సప్, పాలు పోయిరా. మహాయి గారు బీడి తాగేది. అమ్మో బీడు అంటే ఇష్టం అని ఆ తల్లిగారు బీడు అక్కడ నెట్టేసి ముట్టిస్తుంటుంది. అగ్గిపుల్ల గీరి ఏం చేస్తా? బీడి ముట్టిస్తే తాగుతుంటాడు ఇక కదా. ఎంత మభ్య పెట్టిందండి యుగ సంబంధ దేవత. దేవునికి విరుద్ధంగా చేపియాలని దారా, దేవుణ్ణి అవమానపరిచేటట్టు నీ దారా చేపియాలి. నిన్ను పరలోకానికి వెళ్ళకుండా నిత్య పాతాళానికి వెళ్ళేటట్టుగా చెయ్యాలి. వాడి ప్లాన్ ఇదే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడిదండి ఇది? దేవునికి మహిమ. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుంది? ఒకసారి ఇర్మీయా గ్రంథం 22:10 చూడండి. చచ్చిపోయిన వాళ్ళ గురించి అసలు ఏడవల్ల నవ్వల్లా ఉంది. ఇర్మీయా గ్రంథం 22:10. ఇర్మీయా గ్రంథం 22:10 త్వరగా. చనిపోయినోని గురించి ఏడవద్దు. ఆగో ఏందంట? చనిపోయిన గురించి ఏడవలసిన అవసరం లేదు, అంగలార్చవలసిన అవసరము
లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా వస్తారు. అయ్యా మా ఇంటికాడకు వచ్చి అమ్మో అని పేరు పెట్టి పిలుస్తాడు. ఒక కొడుకు చనిపోతే డోర్ కాడికి వచ్చి నిలబడి ఆమెకు ఆ డోర్లకి వెళ్ళి కనబడుతున్నాడంట. బతుకున్నోడు కనబడాడు, డోర్లకి వెళ్ళి వచ్చి నిలబడ్డాడంట. అది డ్రెస్ అయ్య గారు, అది ఏ మొక్కం అయ్య గారు వచ్చి అమ్మా ఆకలి వేస్తుందమ్మా, పైసలు ఎవరికో ఇవ్వాలంటే, ఎవరు ఇవ్వాలంటే పైసలే, ఫలానోడు ఇన్ని పైసలు ఇవ్వాలమ్మా అని చెప్తురంట. దేవుడు నేను ఇంత అప్పు ఇచ్చినా ఇవ్వాలా? దేవుని స్తోత్ర. దేవుని పిల్లారా, చనిపోయిన నరుడైన నరురాలైన దెయ్యాలు కారు, వారు దేవుని పోలిక. మరి ఎందుకయ్యా ఈ ఆలాపన ఇలా ప్రజల మధ్య పేరుకపోయిందంటే సాతాను మీ మనోనేత్రులకు ఏం కలగజేసింది? గ్రుడ్డితనమో. మరి ఎవరు అలా వచ్చేది అంటే చెప్పానుగా ఇంతకుముందు, త్రోయబడిన దూతలు. సాతానే, దెయ్యమో, అపవాది చనిపోయిన పేర్లు పెట్టుకొని వస్తాడు. చనిపోయిన వాళ్ళ వారి పేర్లు పెట్టుకొని మెల్లగా ఆ విధంగా వీరి ద్వారా నేను మొక్కుబడి చేసుకోవాలి, మొక్కించుకోవాలి. అందుకే పిండమ్మలు చేసుకుంటారు, మొక్కాలే. అందుకే యేసయ్యను కొండ మీదకి తీసుకెళ్ళి యేసయ్యను అడిగింది ఏంది? ఈ లోక సమస్తమైనటువంటి ఐశ్వర్యాలను చూపించి నాకు ఒక్కసారి మొక్కు. సాతాను యొక్క ఆశ, వాడి కోరిక ఏంటో తెలుసా? దేవుని పోలికలో ఉన్న మనుషులు నాకు మొక్కాలి. ప్రతి మనిషిలో దేవుని ఆత్మ ఉంది కనుక ఆ ఆత్మ కూడా నాకు సాగిల పడుతుంది. వాడి ఆలోచన అంతే. చచ్చాక కూడా వదలట్లే, చనిపోయాక కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని వచ్చి చూడండి, ఎవరిలో ఒకరిలో జ్వరబడి ఇక పిచ్చి చేపించి నీకేం కావాలయ్యా, నీకేం కావాలమ్మా అంటే నాకు నల్ల కోడి కావాలి, నాకు అని అన్నీ అడుగుతుంది. అవన్నీ తీసుకుపోయి ఎక్కడ పెడతారు? ఓ చెట్టు కింద, ఓ పచ్చని చెట్టు కింద ఎక్కడ పెట్టి ఏం చేస్తారు? ఇంటి వాళ్ళందరినీ ఏం చేపిస్తారు? మొక్కో. ఎవరికి మొక్కాలి ఇప్పుడు? ఆడ నువ్వు కూర బువ్వ అన్నం పెట్టినందుకు కాదు సాతానికి ఇష్టం, నువ్వు మొక్కడమే వానికి ప్రాముఖ్యమో. నువ్వు మొక్కకపోతే మళ్ళీ వచ్చి నీ ఇంట్లో ఉంటుంది. మొక్కడమే ప్రాముఖ్యం దేవుని పిల్లలారా. ఎందుకంటే వాడు టాలెంట్ ఏంటంటే నువ్వు దేవుని పోలిక, దేవుని అవతారం గనక, దేవుని కృప చొప్పున పుట్టినవు గనక, నీలో దేవుని ఆత్మ ఉంది గనక వీడు నాకు మొక్కాలి. హల్లెలూయా. దేవుణ్ణి తప్ప ఎవరిని మొక్కినా సాతాన్ని మొక్కినట్టే. కొంతమంది మనిషిని మొక్కుతారు, పిల్లలు పెద్ద మనుషులు అవుతారుగా, పెద్దోళ్ళు అవుతారు. అయితే వీళ్ళు పండ్లు పొలాలు పెట్టమంటారు, కొంతమంది పెడతారు. ఆ పండ్లు పొలాలు ఆడ పెట్టినప్పుడు ఏం చేస్తారు? ఎవరికి మొక్కుతున్నట్టు? మనుష్యుడికి, మనుషురాలికి. దేవునికి తప్ప నువ్వు ఎవరికి నమస్కరించినా ఇక ఎవరికి వెళ్ళిపోతుంది ఆ మహిమ? దుష్ట శక్తికే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, దుష్ట శక్తికే ఈ విధంగా సాతాను కండ్లకు మబ్బు కలగజేసింది. నువ్వు దేవుని మనిషి అనే సంగతే మరిపించింది. నువ్వు దేవుని పోలికని ఆ కృపనే మరిపించింది. నువ్వు దేవుని పని చేయాలనే ఆలోచన నీకు తెప్పియట్లే. నీ కన్నులకు గ్రుడ్డితనం కలగజేసింది. ఎందుకంటే నువ్వు చస్తావు, మన్నైతావు. కానీ యోహాను సువార్త 5:28 ఏముందో తెలుసా? చనిపోయిన నీవు సమాధిలో నుండి తిరిగి లేస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మార్పు చెంది మహిమ దేహం ధరించుకొని క్రీస్తుని ఎదుర్కొంటావు. ఆమేన్, హల్లెలూయా. నీకు సాతాను ఏం మభ్య పెట్టింది? నువ్వు చస్తావు, మట్టి అవుతావు, అంతే అంతే. దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఒకటే, దేవుని పనికితో నువ్వు దేవుని పోలిక, నీలో దేవుని స్థితిగతులు ఉన్నాయి, దేవుని ఆత్మ ఉంది.
నువ్వు చనిపోతే దెయ్యానికి కావు. భూమి మీద ఏ నరుడు చనిపోయిన దెయ్యం కారు. ఆ పేర్లు పెట్టుకొని వచ్చేది దెయ్యమే. నిజ దెయ్యము సాతానుడు, అపవాది, లూసిఫర్. వాడొస్తాడు ఆ పేర్లు పెట్టుకొని. ఆ టైంలో నువ్వేం చేయాలి? మొక్కల్నా, భోజనాలు వండి తీసుకెళ్ళి పెట్టాలనా, యేసు రక్తంలో అని బంధిస్తే చాలు. ఆమేన్. నజరేయుడైన యేసు నామమున నిన్ను బంధిస్తున్నానంటే అవి బంధింపబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని పోలిక, నువ్వు దేవునికి ఇష్టం కనుక దేవుని పిల్లలారా, నువ్వు దేవుని పని కలిగి ఉండాలి. దేవుని పని చేయాలి. నీ ఇంటి పని, వంట పని. దేవుని నీకు ఇచ్చిన దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబయ్య గారు ఏమన్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనంలో ఏమంటున్నారు తెలుసా? అయ్యా, మేము పరదేశులము, యాత్రికులము. ఆమేన్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:13 త్వరగా చదవాలరా. ఆగో, దూరము నుండి వాగ్దాన దేశాన్ని చూచి బంధనము చేసి మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమే. ఆమేన్. అబ్రహామయ్య గారికి, ఇస్సాకయ్య గారికి, యాకోబయ్య గారికి తెలిసింది. ఆ వాగ్దాన స్థలాన్ని దూరం నుండి చూసి వందనం చేసి మేము భూమి మీద పరదేశులము, యాత్రికులమే, ఎప్పటికైనా మా తండ్రిని చేరవలసిందే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నువ్వైనా నేనైనా భూమి మీద యాత్రికులము, పరదేశులమే. ఆ దేశానికి వెళ్ళవలసిన వారే మనము. ఆమేన్. ఈ భూమి మీద దాని కొరకు ఎంత ప్రయాసనో. దేవుని పని పక్కన పెట్టి, దేవుని కార్యాలు పక్కన పెట్టి, దేవుని ఆరాధన పక్కన పెట్టి, దేవుని స్తుతించడం పక్కన పెట్టి, సంఘ పరిచర్య, సంఘ సహవాసాన్ని, రొట్టె విరుచుటను పక్కన పెట్టి, ప్రార్థన పక్కన పెట్టి, ఇక పరుగులు 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 పరుగులు, ప్రయాసంతా పోయేదాని కొరకే. ఒకరోజు రెక్కలు వచ్చి లేచిపోయేదాని కొరకే. అదే సమయం నువ్వు దేవుని కేటాయిస్తే నువ్వెంత దీవించబడతావో చూసుకో. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేయకుండా నిన్ను ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది ఎవరో తెలుసా? సాతానండి. దెయ్యమే. ఇది వాస్తవం. నష్టము కలగజేసేది ఎవరు? దేవుడా కాదు పిల్లారా. ఆమేన్, హల్లెలూయా. నీవు ఈ భూమి మీద పరదేశులం, యాత్రికులం అని దూరం నుండి వాగ్దాన దేశాన్ని చూసి వందనం చేశారంట. వందనం. అందుకే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఈ భూమి మీద వెళ్ళిపోయి ఆస్తి ఐశ్వర్యాల కొరకు ప్రాకులాడలే, పరుగులు తీయలే. ఆమేన్, హల్లెలూయా. యాకోబే గారు ఆదికాండము 33వ అధ్యాయం ముగిద్దాం. ఇక ఒక 5 నిమిషాల్లో ముగిద్దాం. 5 అంటే 5 నిమిషాలు. ఆదికాండం 33వ అధ్యాయం 18, 19, 20 వచనాలు త్వరగా చదువురా. అట్లు యాకోబు పదనారామ నుండి వచ్చిన తర్వాత కానాను దేశంలో ఉన్న షేకెమును ఆ ఊరికి, ఆ ఊరి ముందర, ఎక్కడ? ఆ ఊరి ముందర, ఆగో ఊరి ముందర ఏముండాలి? దేవుని గుడారం ఉండాలి. ఆమేన్. ఊరి ముందర, ఊరి ముందర ఎవరి మందిరం ఉండాలి? ఊరి పొలిమరలో ఎవరి మందిరం ఉండాలి? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఊరి ముందర పొలిమేరలో యాకోబు గుడారం వేసి, మరియు
ఆ, ఆ. ఆగో కొని అక్కడ ఆగో బలిపీఠము ఊరి పొలిమేరలో ఏముండాలి? బలిపీఠము, ప్రార్థన సహవాసము. ఆమేన్. ఊరికి ఆయువు పట్టు ఏంటిది? పొలిమేరనేగా. ఆమె హల్లెలూయా. ఆగో అక్కడ బలిపీఠానికి అక్కడ కట్టబడిన గుడారానికి ఒక బోర్డు, ఏం బోర్డు పెట్టాడు? ఏలి ఏలో ఏయి, ఏలి ఎలోహేయి అంటే ఇజ్రాయేలు దేవుడే దేవుడు. ఆమేన్ హల్లెలూయా. ఇజ్రాయేలు దేవుడే దేవుడు. ఉందా? దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని కొరకు ఎంచబడిన పిల్లలలో యాజకులు, సేవకులు, ప్రవక్తలు దేవుని కొరకు బ్రతకాలి. దేవుని కొరకు బ్రతికిన యాకోబు ఆ ఊరి పొలిమేరలో ముందర గుడారం వేసి బలిపీఠం కట్టి, ఏంటిది? ఏలి ఎలోహిం, ఎలోహిమా, ఏలో ఏం, ఏలోహేం. దేవుని పిల్లలరా అంటే ఇజ్రాయేల్ దేవుడే దేవుడు. ఇజ్రాయేల్ దేవుడు ఎవరు? యెహోవా. ఆమేన్. యేసు క్రీస్తు. ఆమేన్. ఆయన కొరకే నేను బ్రతుకుతున్నా, ఆయన కొరకే నేను జీవిస్తున్నా, ఆయన పని నేను చేస్తా అని అర్థము. ఆమేన్. యాకోబు దేవుని కొరకు బ్రతికాడు, దేవుని కొరకు నిలబడ్డాడు, గ్రామాలను, రాష్ట్రాలను, దేశాలను కాపాడాడు. ఈరోజు నువ్వు తిన్నా నీ కొరకే, ఒక అడుగు ముందుకేసిన నీ కుటుంబం కొరకే, ఓ చిన్న పని చేయాలనుకున్నా నీ ఇంటిలో నీ కొడుకు కొరకో, నీ కూతురు కొరకో. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నువ్వు దేవుని పోలిక అపవాది అబండాలన్నిటినీ లయపరుస్తూ నీకు స్వచ్ఛమైన వాక్యాన్ని బోధిస్తున్న దేవుని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. పెద్ద మాట్లాడతాం, గల్లలు ఎగిరేసి. ఆడపిల్ల అయితే అబ్బో పెద్ద ఫోన్లు పట్టుకొని దేవుని కొరకు ఏం చెప్తున్నావు అండి? ఏం చేస్తున్నావు దేవుని కొరకు? నువ్వు మొత్తం చేసేదంతా నీ కొరకు, నీ పిల్లల కొరకే. రేపు దేవుని ఎదుట ఎలా తలెత్తుకుంటావో నాకు అర్థం కావట్లే. హల్లెలూయా. ఈరోజు దైవ మందిరానికి ఎవరు రాలేదో వెళ్ళి దర్శించి వారిని కలిసి మాట్లాడి ఆయన సువార్త ప్రకటించి, లేదా వాళ్ళ ఇంట్లో క్షేమయోగాలు కనుక్కొని ప్రార్థన చేసి వచ్చే వారానికి ఖచ్చితంగా రావాలి. వచ్చే వారం ఏముంది? దేవునికి మహిమ. హల్లెలూయా. దేవుని పిల్లారా, మీకు నేను చెప్పేది ఒకటే, దేవుని కొరకు ఏదో ఒకటి చెయ్యి, దేవుని పని చెయ్యి, దేవుని కొరకు నిలబడు. ఆయన మనిషిగా నువ్వు ఎన్నికగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆ విధంగా దేవుని కొరకు బ్రతికిన యాకోబు మన ఇల్లు చూస్తే అన్యుడైనా చెప్పాలి, అన్యురాలైనా చెప్పాలి. ఏమని? వీళ్ళు దేవుని కొరకు బ్రతుకుతున్నోళ్ళు. ఆమేన్ ఆమేన్. దేవదూతలు మన ఇంటి చుట్టూ కాపుగా ఉండాలి, దేవుని కంచె ఉండాలి, దేవుడు మనలో ఉండాలి, సంచరించాలి మన ఇంటిలో. ఆమేన్. దేవుని కొరకే బ్రతకాలి. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఒక దగ్గర ప్రార్థన ఉండి 1 గంట లేట్ అవుతుందంటే కాళ్ళు కిటకిట 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 కొడతాయి. అదే నువ్వు ఒక ఫంక్షన్కి వెళ్తే ఇంకా అర్ధగంట సేపు ఉండాలి, ఇంకా గంట ఉండాలి, ఇంకేం పెడతారో తిందాం అని ఆలాపన, ఇంకెవరితో మాట్లాడాలి. అక్కడికి వెళ్ళేటప్పుడు వేసుకుంటాం డ్రెస్సులు అంటే అబ్బా అబ్బా అబ్బా, పట్టు చీరలు వెళ్తాయి. ఇక అందుకెళ్ళి ఏది బీరువాళ్ళు, డబుల్ బీరువాళ్ళకి వెళ్ళి పట్టు చీరలు. ఇక్కడికి ఎవరు పట్టు చీర కట్టుకొని రాలే. దేవుడి అందరు సాధారణమైన ఏదో మాకు ఏం గతి లేదు. దేవుడి మహిమ. హల్లెలూయా. అవి కట్టుకరాని కట్టుకోండి, అందరూ వైట్ డ్రెస్ వేసుకోండి, మస్తు ఉంటుంది. ప్రకటన గ్రంథంలో జయించిన వారికి దేవుడు ఏమిచ్చాడంట?
తెల్లని వస్త్రాలు కొనుక్కోండి. ఆడపిల్లలు మగపిల్లలు తెల్లని డ్రెస్సులు కొనుక్కొని మందిరానికి వస్తే ఎంత బాగుంటుందో. ఆమె హల్లెలూయా. ఇట్లా కూడా సాతానుడు గుడ్డితనం కలగజేశాడు. తెల్ల చీర కట్టుకుంటే ఏం విధవరాలంట. బైబిల్ ఏమో జయించిన వారని చెప్తే సాతానుడు ఏం చెప్తున్నాడు? విధవరాలు. ఇంత గుడ్డితనం కలగజేసి సాతానుడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే యాకోబుకు దేవుడు ఏమని ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు చూడండి. యెషయా గ్రంథం 41:8. యెషయా గ్రంథం 41:8 వచనం. త్వరగా నా సేవకుడవైన ఇశ్రాయేల్, నేను ఏర్పరచుకొనిన యాకోబు, నా స్నేహితుడైన అబ్రాహాము సంతానమా, భూదిగాంతముల నుండి నేను పట్టుకొని ఆగో చాలు. నా సేవకుడు ఆయన ఉన్న వాళ్ళందరూ ఆయనకి ఎవరు? ఆయన సేవకుడు. అందుకే నా సేవకుడు అయిన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. నేను దేవుడు ఏర్పరచుకోవాలంటే ఆయన పని కలిగి ఉండవు. ఆయన సేవకుడుగా సేవకురాలుగా నీకు ముద్ర వేయాలంటే ఆయన పని కలిగి ఉండవు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. కీర్తనల గ్రంథం 121, 4, 5, 6 చదువు త్వరగా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వాక్యం, చివరి వచనం. కీర్తనల గ్రంథము ఎక్కువ సమయం ఏమైతే లేదు, 11:12 అవుతుంటాయి. ఎందుకంటే మీకు వాక్యం చెప్తే బోరు కొడుతుంది. అదొక కథ చెప్పిన అనుకో, అబ్బా ఒక జోక్ చెప్పినాం అనుకో, ఇక చూడు, ఇక మన అమ్మగారులు ఇద్దరు జుట్లు పట్టుకొని తలకాయలతో గుద్దుకురాని చెప్పినా అనుకో, ఇక ఏమన్నా అవుతారు. ఇక ఇలా చరిత్ర చెప్తే. కానీ దీంట్లో ఏం పవర్ ఉంటుంది? నథింగ్. నవ్వడానికి తప్ప దేవునికి ప్రయోజనం లేదు, నీకు. ఆమె హల్లెలూయా. ఒక కథ చెప్పిన అనుకో, ఒక నక్క, ఒక కోతి, ఒక తాబేలో లేదా ఏదో ఒకటి కథ చెప్పిన అనుకో, అబ్బో ఎంత బాగుంటుందో. కానీ దానివల్ల ప్రయోజనం ఏముంది? దేవుని వాక్యములోనే ఉంది శక్తి. ఆయన అంటాడు, నా మాట అగ్గి వంటిది కాదా, బండలను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా. ఆమేన్. ఒక యవనస్తుడు దేని ద్వారా తన నడిక శుద్ధి చేసుకొనును? దేవుని వాక్యము జాగ్రత్తగా చూసుకొనుట వల్లనే. వాక్యం ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నాడు. ఆమేన్. చప్పట్లు కొడతా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. చదువురా 121:4 నుండి. ఆగో ఆశీర్వాదాలు ఆయన కొరకు బ్రతికే ఇశ్రాయేలుకు. ఏం ఆశీర్వాదము? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇశ్రాయేల్, నిన్ను కాపాడే నేను కునుకను నిద్రపోను. నువ్వు దేవుని కొరకు బ్రతే ఆయన నిన్ను కాపాడకు కునుకడు నిద్రపోడు. ఆగో నీ కుడి పక్కన నీడగా యెహోవా దేవుడు ఉండను. ఆగో పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము ఆగో నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఆటోల మీద బండ్ల మీద రాస్తారు, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను. ఇది ఎవరి కొరకు ఇచ్చిన వాగ్దానము? ఇశ్రాయేలుకు, యాకోబుకు. ఎందుకంటే ఆయన దేవుని కొరకు బ్రతికాడు. నువ్వు బ్రతున్నావా? నువ్వు దేవుని కొరకు బ్రతితే ఆ వాగ్దానం నీకు సొంతం అవుతుంది. బ్రతకకుండా రాకపోకల యందు ఆయన నన్ను కాపాడుతాడంటే ఉత్తదే తుస్సు. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కొరకు బ్రతికే వారికి ఇచ్చిన వాగ్దానాలు. నా సేవకుడు నా కొరకు బతికేవాడు, నా దాసుడు నా కొరకు బతికేవాడు. అతని కొరకు నేను చేసే
సహాయం ఏంటో తెలుసా? అతని రాక పోకల యందు నేను అతన్ని కాపాడుతా. అతనికి నేను నీడగా ఉంటా. అతనికి నేను కాపరిగా, కునికి నిద్రపోయే కాపరి కాదు, కునుకక నిద్రపోక అతనికి కాపరిగా ఉంటా. ఆమేన్, హల్లెలూయా. ఆయన పని కలిగి ఉండండి. సాతాను నిన్ను మభ్య పెడుతుంది. ఆయన పని చేస్తే ఏమవుతుంది? ఇగో చెప్పాంగా ఆశీర్వాదాలు చెప్పాంగా. ఆయన పని కలిగి ఉండండి, ఆయన కొరకు బ్రతకండి, ఆయన కొరకు నిలబడండి. సాతాను నీ కన్నుల గ్రుడ్డితనం కలగజేసింది, వాటిని ఒప్పుకొని ఈ రోజుతో నీ పని కలిగి ఉంటాయ్యా. చనిపోయిన వాళ్ళు దెయ్యాలు కారణం, తప్పైంది క్షమించయ్యా, నేను బెదిరిపడ్డా, క్షమించు నాయనా అని. ఇదిగో నువ్వు నా పోలికని నేను ఊహించలేక నా కన్నులు చెడగొట్టుకున్నా, నా చేతులు చెడగొట్టుకున్నా అయ్యా, నా హృదయాన్ని పాడు చేసుకున్నా, ఈ శరీర అవయవాలను తాగుడుకు, గుట్కాలకు, సిగరెట్లకు, తమ్మాకులకు ఇచ్చి పాడు ఆగం చేసుకున్నయ్యా, అని క్షమించు. తప్పైందయ్యా, సాతాను కళ్ళ గుడితనం కలగజేశాడు, క్షమించు నాయన అని ఒప్పుకొని ఏ రోజు ఆయన పని కలిగి ఉంటే నీ రాక పోకల యందు ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన దూతలు నీ కాపుదలు ఉంటాయి. ఆయన నీడ నిన్ను కాస్తుంటుంది. ఆయన నిన్ను కునుకక నిద్రపోక నిన్ను నీ ఇంటిని కాపాడుతాడు.